అన్నారామా, నీవు అయోధ్యకు 1000 సంవత్సరాలు పరిపాలిస్తావు. తర్వాత నీ కుమారుడు పరిపాలిస్తాడు. భరతుడు కలలో కూడా రాజు కాలేడు. కానివ్వను. నీ తండ్రి రాజ్యం నీకు సంక్రమించినట్టే నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది. అదే ధర్మం. అన్నారామా. దశరథుడు కామార్తుడై ఉన్నాడు. ఆయన మనసు సరిగ్గా పనిచేయడం లేదు. అందుకని ఆ రాజు మాటలు పాటించనవసరం లేదు. నీవు పట్టాభిషేకం చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేనుంటాను. ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను. నా చేతిలో ఈ ధనుర్బాణములు కేవలం అలంకారం కోసం పెట్టుకున్నవి కాదు. శత్రువులను ఎదిరించడానికి కూడా పనికొస్తాయి. నాతో శత్రుత్వం వహించి నాకు ఎదురు వచ్చినవారి తలలు తరిగేస్తా. వెంటనే రాముడు లక్ష్మణుడు తనపై ఉన్న ప్రేమతో ఆవేశంగా మాట్లాడుతున్న లక్ష్మణుని చూసి, లక్ష్మణా! నన్ను ఆజ్ఞాపించమన్నావు కదా. అందుకని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీకు నాకు తండ్రి మాట పాటించడమే ధర్మము. ఇదే నా నిర్ణయము అని స్థిరంగా పలికాడు రాముడు. రాముని నిశ్చయము విని కౌసల్య తల్లడిల్లిపోయింది. కౌసల్యకు నోటమాట రాలేదు. రాబోయే చీకటి రోజులను తలచుకుని భయపడింది. రామా! ప్రతిదినము ఇష్టాన్న భోజనము చేసే అలవాటు ఉన్నవాడివి. అడవులలో ముని ఆశ్రమంలో తినే ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? అయోధ్యలో నీ సేవకులు కూడా నీకన్నా మెరుగైన భోజనం చేస్తుంటారు కదా. నీవు అడవులలో కందమూలాలు తిని ఎలా బతుకుతావు? రామా! నీవంటి సద్గుణములు కలవాడిని నిర్దాక్షిణ్యంగా రాజు అరణ్యములకు పంపుతుంటే ఇంకా మాలాంటి వారి గతి ఏమిటి? నీవు వెళ్ళిన తర్వాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది.